దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందని ఏఎస్ఎఫ్ నాయకులు ప్రకటించారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసుల తీరు అమానుషమని తెలిపారు. విద్యా సంస్థల బంద్ అనంతరం ఏఎస్ఎఫ్ నాయకులు పాషం వెంకటేష్, మద్దినేని కిరణ్ బాబు, గండు శివ మాట్లాడారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా తెనాలిలో వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన బంద్ ఉధృతంగా జరిగిందని తెలిపారు. విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని ఆరోపించారు. నీట్ ప్రశ్న పత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలు చేసే తప్పులు ఎత్తి చూపితే విద్యార్థులు హింసిస్తారని ప్రశ్నించారు. వారి తరపున ఏఎస్ఎఫ్ తుది వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన జాతీయ పరీక్ష వ్యవస్థను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం కూర్చున్న కుర్చీని వేళ్లతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. బంద్ కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బంద్ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఏఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు అదినా, కోట్లు, గండికోట రవి, ఉపాధ్యక్షులు ఆకాష్, పట్టణ నాయకులు పండు, దుర్గా, తనీష్, సూరిబాబు, ఫిలిప్, పవన్, మణి, ముజ్ముల్, చంటి, సాయి, సమీరా, శశి, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా ఏఐవైఎఫ్ మిగతా విద్యార్థి సంఘాలతో ఈరోజు తెనాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో బంద్ శాంతియుతంగా చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎవరైతే స్వచ్ఛందంగా సహకరించలేదో వాళ్ళకి బంద్ ఉద్దేశం తెలియజేసి వాళ్ళని కూడా బంద్లో భాగస్వామ్యం చేయమని చెప్పి ఈరోజు విద్యార్థులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. మన తెనాలి నియోజకవర్గంలో ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ అయితే పేపర్ లీక్ అవుతుందో దాని మీద ఏఐఎస్ఎఫ్గా లేకపోతే మిగతా విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో ర్యాలీ చేస్తూ ఉంటే అనైతికంగా విద్యార్థుల మీద లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసు అధికారులు, అదేవిధంగా నీట్ పేపర్ లీక్ అవడం వల్ల ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం జరిగిందని చెప్పి దీన్ని ఖండిస్తామని చెప్పి మేము తెలియజేస్తుంటే తూటాలు, లాఠీలు ఏయో చెప్తా విద్యార్థులని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు మేము చెప్తున్నామంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 152 పేపర్లు లీక్ అయినాయి అంటే నరేంద్ర మోడీ విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఆయన ఒక ప్రెస్ మీట్కి కూడా బయటికి రాని పరిస్థితి. ఈరోజు ట్విట్టర్ వేదికగా నేను విద్యార్థుల పక్షాన ఉన్నానని చెప్తున్నాడు. మొన్న శనివారం నాడు విద్యార్థుల మీద లాఠీలతో ఎవరు విరుచుకుపడ్డారని మేము అడుగుతూ ఉన్నాం. సివిల్ డ్రెస్సుల్లో నేమ్ ప్లేట్లు లేకుండా ఆర్ఎస్ఎస్ మూకలు విద్యార్థుల్ని సువ్వలతో అదేవిధంగా ఫైర్ గ్యాస్ విధించి ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, విద్యార్థుల పక్కన మీరు ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలా, ఇలాంటి పేపర్లు మళ్ళీ లీక్ కాకుండా ఎన్టీఆర్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్, ప్రైవేట్ అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలు బంద్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ బంద్కి తల్లిదండ్రులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి తెనాలి మరి ఈ నీటి పరీక్ష లీక్ అవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యి ఆత్మహత్యలు పాల్పడటం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే మరి ఈ నీటి పేపర్ లీక్ అయిందో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేసి ఈ నీట్ పేపర్ లీక్ అవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు తినక వాళ్ళని కోచింగ్ సెంటర్లో చేర్పించి లాంగ్ టర్మ్ కోచింగ్లు చేయించారు. మేము ఏఎస్ఎఫ్గా ఒకటే అడుగుతున్నాం, మేమేమి మీ ప్రభుత్వంలో వాటాలు అడగట్లేదు, మేమేమి మీ సొంత కంపెనీల్లో వాటాలు అడగట్లేదు. మేము అడుగుతుంది ఒకటి, నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించమని. మేము ఏఎస్ఎఫ్గా ఈరోజు ఒకటే తెలుపుతూ ఉన్నాం. ఈరోజు మీరు చేసిన దాడి లాఠీలకి, తోటాలకి ఎక్కడ ఉద్యమాన్ని ఆపలేవు. ఏదైతే మరి ఈ లాఠీ చార్జ్ ఉందో ఢిల్లీలో జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిగిందో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జూలై 24న దేశవ్యాప్త బంద్కి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునీయటం జరిగింది. దానిలో భాగంగానే మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులతో ఎవరైతే కాలేజెస్, స్కూల్స్ నిర్వహిస్తున్నారు